ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకుని పోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సచివాలయ సంఘానికి బిగ్ షాక్ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి అప్సా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఈ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సచివాలయ ఉద్యోగులు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో కోరింది. దీంతో పాటుగా ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలిపాలని కోరింది. ప్రస్తుత ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అప్సా తరపున కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసు బేరర్లు ప్రభుత్వానికి సమాధానం అందించారు. వ్యక్తిగత హోదాలోని వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించి ఆయన ప్రచారంలో పాల్గొంటే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాలని వారు లేఖలో పేర్కొన్నారు. ఒకరి కోసం అని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయడం అనేది సరైన నిర్ణయం కాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సచివాలయానికి వెలుపల ఆయన చేయని కార్యకలాపాలపై తమతో ఎప్పుడూ సంప్రదించలేదని, అది ఆయన వ్యక్తిగత విషయం అని దానితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కార్యదర్శి కృష్ణ ప్రకటించారు కూడా. మరి ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో పలు వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలోనే సచివాలయ వ్యవస్థను కూడా ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందని, అందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.